యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో కూర్చోలేంగా. అవును. ఇప్పుడు అది నడుస్తోంది కాబట్టి కొంచెం జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా. అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు. కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు. వాడికి వచ్చే పేమెంట్ ఎంత, వాడు ఇచ్చే పేమెంట్ ఎంత. చూసేవాడు ఏమనుకుంటాడు, ఏంటి కారులో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా ఈజీ, ఈఎంఐలు కట్టద్దు. ఇల్లు కొనడం చాలా ఈజీ. అంతేగాని ఇప్పుడు ఆ జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్డు అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా. మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం శంకరాకి పోయేది కాదని. ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ ఇల్లు ఆలోచన కానీ లేదు. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. ఎలా జరుగుతుందంటేరా, టీం లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయని. ఇంతే వేరే టీం లీడర్స్ లాగా. నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను. నేను నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా, చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పొడవాలో అక్కడ పొడిచారు. ఎటు తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఎంత శాతం ఉంది అనుకుంటున్నావు? ఉన్నదా అసలు? 100% ఉంది. 100%. అయ్యో, ఒకటి కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉంది. 100% ఒక మనిషికి కష్టం వస్తే జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, వాడిని నిలబెడతారు, వాడు బాగుంటాడు. ఇప్పుడు సీరియస్లీ మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటుంది. ఇలాంటి కంటెంట్ లేనిది లేదు. ఈవెన్ ఇప్పుడు బూత్ షో అని అన్నారు, కరెక్ట్. చాలా మంది కూడా బూత్ షో అని చాలా మంది విశ్లేషకులు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు కదా. మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది? అంటే ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది వాళ్ళు చూస్తున్నారు. బూత్ షోనే కదా అండి. ఇప్పుడు బూత్ సినిమాలకు పిల్లల్ని తీసుకుని మన సినిమాకి వెళ్ళాం కదా. ఇప్పుడు టీవీ అయితే ఒక బెడ్రూమ్ లోనే పెట్టుకొని పెద్దలు మాత్రం ఎంజాయ్ చేయరు కదా, ఇంటిల్లి పాది చూసే షో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా సరే అమ్మ అని అంటారు, అమ్మ అని కొంతమంది ప్రేమగా అమ్మ ఇట్రా అమ్మ అంటారు. అమ్మ ఇట్రా అమ్మ అంటే అందులో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూస్తాడు, సింగిల్ వే చూస్తాడు. డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తారు. ఇంకోటి ఏంటంటే, బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి. ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి. పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్లు కదా. సో ఇందులో వస్తే పెద్ద తప్పేమని అనుకోలేదు నేను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, ఈ జబర్దస్త్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్కు చాలా కనెక్ట్ అయింది. సో మాస్ ఆడియన్స్ ఒరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు, అబ్బాయి అంటేనే నవ్వుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళు టీవీలు చూడరు.
సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకి మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకున్నటువంటి ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి వాడుతూ సరిపోద్ది. సో మాకు వీళ్ళు కావాలి, సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే. మీరు ఇంకొకటి, మీరు బూత్ షో ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు యూట్యూబ్లో? మిలియన్స్లలో ఉంటుంది. ఎస్, ఓకే, ఒక 1,00,000 వేసుకుందాం సరే, మిలియన్స్ వద్దు, 1,00,000 వేసుకుందాం. అందులో వచ్చే కామెంట్లు 50 ఉంటాయి కదా బూత్ షో అని. అంటే మిగతా 9 లక్షల మంది 1 మిలియన్ తీసుకుంటే సరే 90,000 మందికి తెలియట్లేదా? మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లలో చూసుకుంటే మీకు ఒక 80-90% సూపర్ గ్రేట్, పలానా కామెడీ బాగుంది, పలానా స్కిట్ సూపరు, రాఘవన్న సూపరు, చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకటి బూత్ షో, వేరే బూత్ ఒక 5-6 పెడతారు. 100 కామెంట్లు ఒక 5-6 వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు 100%. ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడలేదా? వాడతారు, వాళ్ళ నిత్య జీవితంలో వాడతారు. మీరు నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి 100%. అంటే గిట్టని వాళ్ళు పుట్టించింది అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, నేను అదే చెప్తాను, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టు నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికినా చచ్చినట్టు నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు, అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా? పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా? నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పిల్లలు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా? ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీకు బతికేంది? అవునా కదండి? వాడు లేనిది అసలు వీడెవడు? ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులో ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా? రేపు వాడు కూడా నేను అంతే చేస్తాడు. సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయించిన జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకీ. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకుని పంపించేస్తారు, మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీయో కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే అదిగా వాళ్ళకి విజ్ఞతకు వదిలేద్దాం. అంటే తొక్కడం అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐడ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొకడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగా లేకుండా ఉన్నప్పుడు అదే అప్పుడు అన్న ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. ఇప్పుడు అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్